నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు బాగున్నారా? బాగున్నాము. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మీ క్లయింట్ డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి ప్రెడిక్షన్స్ ఎలా పనిచేసాయి అనేది ఒక్కసారి మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడమంటారా? ఓకే. రైట్. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ నుంచి. అమ్మా, నమస్తే బాగున్నారమ్మా? మేడం. బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. అయితే మీరు ఎలా మేడం ని పరిచయం చేసుకోవటం కానీ, లేకపోతే ఆవిడ దగ్గర ప్రొడిక్షన్స్ తీసుకోవటం కానీ ఎట్లా జరిగింది? ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏమేమి రెమెడీస్ ఇచ్చారు? మీరు చూపించిన యూట్యూబ్ లోనే చూసామండి. ఓకే. వీడియో చూసి మేడం ని అప్రోచ్ అయ్యాము. ఓకే. మార్చిలో మా పాపకి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది. ఏంటి రీజన్ అంటే జాబ్స్ సరిగ్గా రాక, చదువులను కొంచెం కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిల్లో బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేది. అప్పుడు మీ వీడియో చూసి మేడం ని అప్రోచ్ అయ్యాం. మేడం పూజలు చేయించారు. అప్పటి నుంచి పాప చాలా బాగా టీక్ అయింది, నార్మల్ అయిపోయింది. వండర్ఫుల్. జాబ్ లేదండి, ఇప్పుడు ఎంబీఏ చేస్తాను. ఎంబీఏ చదువుకుంటోంది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. మాకు కూడా కొంచెం బాగా రిలీఫ్ అనిపించింది మేడం దగ్గర పూజలు చేయించుకున్నాక. సో మార్చ్ లో మీరు కన్సల్ట్ చేశారు. సో ఇంచుమించు ఎన్నాళ్లలో మీ ప్రాబ్లం సాల్వ్ అయింది? మాది అంటే 40 days పూజలు ఉన్నాయండి, ఇంట్లో చేసుకోమన్నారు. మీ అంతటా మీరే ఇంట్లో చేసుకోవటమే? అంటే మేడం చేసుకొని వాటితో పాటు మీరు కూడా మీ ఇంట్లో మీరు చేసుకోవాలి. ఇంట్లో చేసుకున్నాము. ఇంచుమించు 2-3 months కి మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది. 2-3 months లో చక్కగా అన్ని సర్దుకున్నాయి. పాపదంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఉత్సాహంగా ఉంటుందా అమ్మాయి? ఉంటుందండి. ఓకే. అయితేనండి ఇప్పుడు చాలా మంది కనపడుతూ ఉంటారు. యూట్యూబ్ అనేది ఇంత పెద్దగా పెరిగిపోయిన తర్వాత, వాస్ట్ గా పెరిగిన తర్వాత ఎంతో మంది వస్తున్నారు చక్కగా. అంటే నిగూఢంగా ఉన్న వాళ్ళు కూడా మన రిక్వెస్ట్ల మేరకు రావటం గానీ, ఇప్పుడు తనిష్క గారిని కూడా అడుగుతూ ఉంటే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఇచ్చేటటువంటి రెమెడీస్ అంత పవర్ఫుల్ గా పనిచేస్తాయి కాబట్టి డెఫినెట్ గా తీసుకురావటం అనేది నా బాధ్యత. తీసుకొస్తూ ఉంటాను. అయితే తనిష్క గారి మీద నమ్మకం ఎలా ఏర్పడింది మీకు? అంటే బ్లాక్ మ్యాజిక్ ఉందండి మాకు యాక్చువల్లీ. ఆ విషయాల్లో మాకు ఎవరు సూట్ అవ్వట్లేదు. సార్ మేడం కన్సల్ట్ చేద్దాం అని చెప్పి చేసాము. ఆవిడ బాగా చేయించారు. బాగా హ్యాపీగా ఉన్నామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. మీ పాప చక్కగా ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉంది, మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంది, బయటకు వచ్చింది, బాగా చదువుకుంటుంది. మీ హస్బెండ్ కూడా తీసుకున్నారా అపాయింట్మెంట్? మా హస్బెండ్ కూడా తీసుకున్నారండి, ఆయనకి చేయించాలి. ఓకే ఓకే ఓకే. సో చక్కగా టైం తీసుకుని చేయిస్తాం ఆయనకు కూడా. ఓకే, చక్కగా చేయించుకోండి. రిఫర్ చేస్తారా తనిష్క మేడం ఇంకెవరైనా మీ వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్ కి కానీ? తప్పకుండా చేస్తాను. తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే చేస్తాను, తప్పకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా చాలా సంతోషం. మీ పర్సనల్ విషయం తెలుసుకోవడం నా ఉద్దేశం కాదు, ఇంకో 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. ఎల్లప్పుడూ సంతోషంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉంది. ఆవిడ మాటల్లో మనం వినొచ్చు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది. సో మానసిక ఆరోగ్యం మీద డెఫినెట్ గా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుందా మేడం? అవునమ్మా, అవును. చాలా అంటే చాలా. ఆమె ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ పాప గురించి చెప్పినప్పుడు చాలా బాధపడి ఏడ్చారు. అసలు అమ్మాయి చేంజ్ అవుతుందనే మా డౌట్ ఉంది. అసలు ఇట్లా ఇప్పుడు మీరు ఎక్కడో పూజలు చేస్తున్నారు, కానీ ఈ పాప ఎట్లా చేంజ్ అవుతుంది? బట్ వాళ్ళకున్న డౌట్ అది ఉంటుంది. ఎవరికైనా కానీ ఏంటంటే మనం పూజలు ఎక్కడో జరిపిస్తున్నాం, కానీ వీళ్ళకి రిజల్ట్ వస్తుందంటే తప్పకుండా వస్తుందిమా. మీరు ఫస్ట్ మీకు ఎవరికి ఎక్కువ సమస్యలు ఉందో వాళ్ళది ఫాలో అవుతున్నప్పుడు మీకు దాంట్లో నుంచి బయటపడిన తర్వాత
తప్పకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపించుకుంటారని అప్పుడే చెప్పెట్టాను. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కి రీసెంట్ గా చూపించుకున్నప్పుడు అప్పుడు అన్నారు పాప విషయంది, అమ్మ నేను మీ ఓల్డ్ క్లయింట్ గుర్తుపట్టారని అడిగారు. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. సో మళ్ళీ మాట్లాడినప్పుడు నేమ్ చెప్పండి ఏం చెప్పాను, తర్వాత పాపది ఫోటో పంపించమని చెప్పాను, తర్వాత గుర్తుపెట్టాను నేను. చాలా సంతోషం అని చెప్పాను. మంచిగా అయిందండి పాప విషయం, అసలు మేమే నమ్మలేకుండా పోతున్నాం, మా పాప ఇంత తొందరగా చేంజ్ అవుతుందని అనుకోలేదు. చాలా సఫర్ అయ్యాం కదా మేడం. అప్పట్లో నాకు డౌట్ ఉండింది, అది బాగా అవుతుందా లేదు, పాప విషయం మాకు తెలియదు, ఇంత వర్స్ట్ గా ఉంది కదా అట్లా అని చెప్పి బాధపడిండ్రు వాళ్ళు. ఈ రోజు ఇంత మంచిగా అయ్యారు అని మళ్ళీ వాళ్ళ హస్బెండ్ రెమెడీ కూడా కావాలని చెప్పారు. జస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, అది కూడా నెక్స్ట్ వీక్ లో ఫాలో అవుతామని చెప్పాను. రైట్. అయితే ఏంటా రెమెడీ? ఇప్పుడు ఆవిడ మాటల్లో మనకి ప్రేక్షకులు కూడా విన్నారు కాబట్టి బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అనేది రివీల్ చేశారు. సో మరి మాకు కూడా ఓపెన్ గా చెప్పొచ్చు కదా అంటే, కాదు వాళ్ళ గ్రహస్థితి రీత్యా ఇస్తారు మీరు రెమెడీ, అంతే కదండి? అవును, ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు అందరికి ఒకటే లాగా ఉండదు. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ఎవరు చేశారు, సో ఏ నంబర్ పవర్ లో ఉండే వాళ్ళ నేమ్ కూడా ఆ పవర్ తెలిసిపోతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఒక నేమ్ ఉంది, వాళ్ళకి ఒక దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి అంటే 1 అని అంటాము, సురేష్ అంటే 6 అని చెప్తాం. సో అట్లా వాళ్ళకి నెగిటివ్ ఏం నంబర్ ఉందో దాని రిలేటెడ్ గా వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు చేసి ఉంటారు, అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే మేడం మీ ఇప్పుడు ఇన్ని బ్లాక్ మ్యాజిక్ కేసెస్ మీరు చూసారు, అన్ని తెలిసిన వాళ్ళేనా? అన్ని దగ్గర వాళ్ళే, అన్ని దగ్గర వాళ్ళే. అసలు అవును, బయట సంబంధమే లేవు కదా. అంటే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంటుంది, అంటే మన హెయిర్ ఇప్పుడు దువ్వేసుకుని బయట పడేస్తాము, గోల్డ్ తీసేసి బయట పడేస్తాము, ఎవడైనా తెలియని వాడు ఎవడైనా తీసుకుంటాడా అన్న భయం వేస్తుంది. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మేడం, ఇట్లా మన హెయిర్ బయట పడేస్తున్నాం కదా, ఎవరైనా తీసుకుని ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? దానికి మీ ఆన్సర్? యాక్చువల్ గా అది తీసుకెళ్లిపోయి చేస్తారనేది కూడా కాదమ్మా, వాళ్ళ ఫోటో ఉంటేనే సరిపోతుంది, వాళ్ళ నేమ్ ఉంటేనే సరిపోతుంది. ఒకరికి నెగిటివ్ జరగాలని అంటే సో వాళ్ళ ఇంట్లోంచే వాళ్ళు పూజలు చేయించో, లేదు కొన్ని ఇట్లా అంటే తంత్రాస్ పూజలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కూడా జస్ట్ వాళ్ళ నేమ్ ఫోటో ఉంటే సరిపోతుంది. ఫోటో లేకపోయినా నేమ్ తో కూడా చేసే వాళ్ళు ఉంటారు, పేరుతో కూడా చేస్తారు. చేస్తారు. సో మాక్సిమం 100% నెగిటివ్ ఉంది దగ్గర వాళ్ళే చేస్తారు. దగ్గర వాళ్ళు మేజర్ గా చూడాలంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే ఒక గొడవలు అయితే ఉంటదండి. వాళ్ళు ఒకరికొకరు ఈర్ష్యతో చేసేది ఉంటుంది, లేదు బిజినెస్ పరంగా వాళ్ళకి ఏమన్నా ఉంటాయి, సో అట్లా ఆ విషయంలో చేస్తారు. లేదు ప్రాపర్టీ విషయాల్లో, ఎందుకంటే వాళ్ళ కజిన్స్ కానీ తోడుపుట్టిన సిబ్లింగ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు అట్లా చేసినది కూడా ఉంది వీళ్ళ దాంట్లో. సో వీళ్ళ హస్బెండ్ తరపులోంచి కొన్ని వచ్చింది. సో ఆ విషయం అయితే నేను చెప్పాను, ఎప్పటిలోంచి పాపకి ఇలా జరిగిందని కూడా చెప్పేశాను. అప్పుడే వాళ్ళు షాక్ అయ్యారు, అవును మీరు చెప్పింది అన్ని కరెక్టే. నెగిటివ్ అనేది ఉంటుంది ఒకరొకరికి, బట్ దాంట్లోంచి బయట పడడం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఇదే పాపనే చేసి ఉన్నది అనుకోండి, ఆ రెమెడీ ఫాలో అయ్యి ఉంటే ఆమెకు 1 వీక్ లో కూడా బాగా ఉంటుంది. పాప చేయలేదు, వాళ్ళ మదర్ చేశారు, ఎందుకంటే తను ఆల్రెడీ డిప్రెషన్ ఏం చేయదు కదా, అందుకని వాళ్ళ మదర్ చేశారు. చాలా మంది క్లయింట్స్ మొన్న మాట్లాడినప్పుడు 1 వీక్ లో బాగా అయింది అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సంతోషం. అయితే ఎట్లా ఉంటుంది మేడం మీ దగ్గరకు వచ్చిన తర్వాత? డౌట్ అయితే మనకు ఉంటుంది, ఒక 4-5 మీద డౌట్ ఉంటుంది. ఒకసారి వాళ్ళని అనుకో మన పక్కనే ఉంటారు, వాళ్ళు శత్రువులు, మామూలు శత్రువులు కాదు, వెనుపోటు పొడిచే కట్టప్ప టైప్ అన్నమాట. సో ఎట్లా పేర్లు ఇస్తారు కదా, మీకు ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా కనిపెడతారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకరు జాతక చక్రం చూపించుకోవాలని అనుకుంటే వాళ్ళకి ప్రశ్నం వేస్తాం. ప్రశ్నం అంటే ఇప్పుడు ఏమైతుందంటే మనం ఒక అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేస్తాం, కానీ మనకే ఏదో వర్క్ ఉంది అంటే అది పోస్ట్పోన్ అవుతుంది. అంటే ఏమర్థం, అది వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఎవరి వల్ల నెగిటివ్ జరిగిందో ఆ టైంకు దేవుడే తీసుకొస్తాడు. ఇది నేను చాలా సార్లు చెక్ చేసినప్పుడు నాకే అసలు ఇది ఎట్లా జరుగుతుంది అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక అపాయింట్మెంట్ టైం ఫిక్స్ చేసి ఉంటారు, వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉండి వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే టైం ఫిక్స్ చేస్తాం, మేడం ఈ టైం మాట్లాడతారా, నేను బయట వెళ్ళిపోయాను అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళకి ఎవరు నెగిటివ్ చేశారో ఆ టైమింగ్ ప్రశ్నం చూడడం జరుగుతుంది. ప్రశ్నం అనేది ఎంత పెద్ద శాస్త్రం, అసలు అవును. దాన్ని పెట్టి వాళ్ళకి అక్కడ ఎవరు రిలేషనా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న నైబర్సా, లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ లో ఉండే వాళ్ళ ఎవరు కనిపెట్టవచ్చు. అయితే మీరు పోస్ట్ పోన్ చేసిన టైం ని కూడా నోట్ చేసుకుంటారు మీరు?
అప్పుడు అదే టైమే వస్తుంది అది, ఆ. అంటే వాళ్ళకి ఏం నెగిటివ్ ఉందో యా ఆ టైమే వస్తుంది. Right. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చాము, Mm. కానీ ఈ రోజు క్యాన్సిల్ చేసుకుని రేపే చెప్తారు, రేపు చేయమని చెప్తే రేపు మాట్లాడతాం, Mm. రేపు మాట్లాడే టైం దా ప్రసన్నం. ప్రసన్నం యా Okay, ఆ టైమింగ్ దా ప్రశ్న పర్టికులర్ గా ఆ టైమింగ్ లో వేసేది ఏం జరుగుతుంది అదిదా నిజం. అద్భుతమైన సబ్జెక్ట్, అవును అద్భుతంగా అవును అందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.